హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ వైబ్స్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి గుత్తి వంకాయ కర్రీని నా స్టైల్‌లో సింపుల్ అండ్ క్విక్‌గా అయితే చేశాను. గుప్పెడు పల్లీలు వేపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేపుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. వాటర్‌లో సాల్ట్ వేసుకొని వంకాయకి ఘాటు పెట్టుకొని పుచ్చులున్నాయో లేవో చూసుకొని వేసుకోవాలి. వీటిని ఫస్ట్‌గా పొడిగా మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి వంకాయలేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన వంకాయల్ని ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కడాయిలో ఉంచుకొని ఎక్సెస్ ఆయిల్‌ని తీసేయాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, కరివేపాకు, 4 పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న మసాలా పేస్ట్‌నయితే వేసుకోవాలి. ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడంత పసుపు వేసి వేయించాలి. గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసుకొని చింతపండు పులుసు కూడా కొంచెం వేసుకోవాలి. ఇదంతా మరగడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం పొంగొచ్చినప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ప్రకారంగా పొంగొచ్చినప్పుడే మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఇందులోకి వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్‌కి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటా ఉండాలి అడుగంటకుండా. ఎప్పుడన్నా కర్రీ అనేది ఎప్పుడు రెడీ అయితుందని తెలుస్తుందంటే నూనె ఇలా పైకి తేలినప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మనకి పల్లీలో నుంచి, నువ్వుల్లో నుంచి నూనె ఇలా పైకి తేలుతుంది. ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కొత్తిమీరేసి స్టవ్ ఆఫ్ చేసి కర్రీ దించేసుకోవడమే. నేను వేడి వేడి అన్నంలో ఈ కర్రీనైతే సర్వ్ చేసుకొని నా ఆఫ్టర్‌నూన్ లంచ్‌నైతే ఫినిష్ చేశాను. మరి మీరు ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఏం చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఇలా డైలీ నా అందమైన వాయిస్ వినడం కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్, సీ యూ.